గంగా శుక్ల ఎల్ఎల్బిలో ఫస్ట్. నిజంగానా? నిజంగానే. గంగా బాబు గారు, బాబు గారు, నా రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా? అయితే ఆ రిజల్ట్ ఏమిటో ముందుగా నాకు చెప్పు. ఏ క్లాసు? చాలా పెద్ద సంతోషకరమైన వార్త గోవిందయ్య గారు. ఇప్పుడు మా గంగ ఈ ఊరు మొత్తంలోనే ఫస్ట్ వచ్చింది. ఎస్, నాకు తెలుసు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గంగా. నేను ఈ మాట నీకే చెప్పగలిగుంటే బాగుండేది. గంగా, పద, కోర్టుకి వెళ్ళాలి కదా. పద. గోవిందయ్య గారు, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. గంగ అతి గొప్ప విజయం సాధించిన రోజు. కానీ కొంతమందికి మాత్రం ఇదంత సంతోషంగా ఉండకపోవచ్చు. వాళ్ళకి ఈ వార్త విని నచ్చుండకపోవచ్చు. అయినా ఎలా నచ్చుతుంది? గంగకి వాళ్ళ దృష్టిలో ఎలాంటి విలువ లేదు, అసలు రెస్పెక్టే లేదు. స్వయంగా సామర్థ్యం లేని వాళ్ళు వేరొకరి సామర్థ్యాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? ఎనీవేస్, నాకు చాలా సంతోషంగా ఉంది. కొందరికి సంతోషంగా లేకపోతేనే. అందుకని గోవిందయ్య గారు, ఇట్స్ సెలబ్రేషన్ టైం. గంగా, ఇవాళ ఎంతో ఆనందకరమైన రోజు కదా. ఆయనకి నాకు ఎంత సంతోషంగా ఉందో కనీసం నువ్వు ఊహించలేనా? ఊహించలేవు సుప్రియ. ఇప్పుడు నీకు మిఠాయి తినిపించాల్సిన సందర్భం. అయితే బజార్కి వెళ్ళేంత టైం లేకపోయింది, అందుకే ఇంట్లోనే పాయసం చేశా. థ్యాంక్ యూ సుప్రియ, నీకోసమే చేశా. ముందు దీవించండి బాబు. చిరంజీవ, లే 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 లే. ఇప్పుడు ఇవ్వండి. ఎప్పుడు ఇలాగే ఫస్ట్ వస్తూ ఉండాలి. థ్యాంక్ యూ బాబు. అరే అరే అరే, ఈ పిల్ల. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.